ఐసీసీ ముందుగానే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనవరి 12 లోపు ప్రాబబుల్స్ ప్రకటించాలి. అయితే టీమిండియా విజ్ఞప్తి చేయడంతో ఈ వారం వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. అయితే ఐసీసీ ఇచ్చిన గడువు ప్రకారం భారత జట్టును వెల్లడించాలి. ఆ తర్వాత ఫిబ్రవరి 13 వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ప్రకటించే జట్టులో అందరి దృష్టి మొత్తం సంజూ శాంసన్పై ఉంది. సంజూ శాంసన్ చివరిసారిగా ఆడిన వన్డే మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై కూడా జరిగిన మ్యాచ్లో శతకం కొట్టాడు సంజూ శాంసన్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతడిని టీమిండియా మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. అంతేకాదు అతనికి జట్టులో అవకాశం కూడా ఉండకపోవచ్చని తెలుస్తుంది. అయితే దీంతో ఇటీవల వన్డే వరల్డ్ కప్లో టీమిండియాకు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఈసారి అతని స్థానంలో రిషభ్ పంత్ వికెట్ కీపర్గా ఉండనున్నాడు. దీంతో సంజూ శాంసన్కి మరోసారి మొండి చేయి చూపించనున్నారు. టీమిండియాలో సంజూ శాంసన్ ఒక గ్రేట్ బ్యాట్స్మన్ అని చెప్పాలి. అలాగే వికెట్ కీపింగ్ కూడా చాలా అద్భుతంగా చేయగలడు.